మిద్దె తోట రైతులందరికీ అలాగే వ్యవసాయదారులందరికీ కూడా నమస్తే. నా పేరు గాంధీ ప్రసాద్ అండి. ఈరోజు మనం ఒక చాలా ఇంపార్టెంట్ మంచి ఫెర్టిలైజర్, ఫంగిసైడ్, పెస్టిసైడ్ ఏదైనా చెప్పుకోవచ్చు. ఇది ఒక న్యాచురల్ గా దొరికే మంచి ఒక కాంపౌండ్ అండి. ఇది ఆర్గానిక్ మనం చెప్పొచ్చు దీన్ని. ఇది మనకి అబండెంట్ గా దొరుకుతుంది అనమాట. వరల్డ్ లో మనకి సెల్యులోస్ తర్వాత ఫ్రీగా దొరికే ఒక బయోపాలిమర్ ఏదైతే ఉందో ఇది అంత ఇంపార్టెంట్ మన మొక్కలకు అనమాట. మొక్కలకి ఇది ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుందండి. అదే కైటిన్ అంటారండి దీన్ని. బేసిక్ గా ఈ కైటిన్ అన్నది ఒక బయోపాలిమర్ అండి. ఇది ప్రోటీన్ కాదండి బేసిక్ గా, బట్ లైక్ ఎనీ అదర్ థింగ్స్ ఇది మనకి ప్రోటీన్ లాగే ఇది ప్లాంట్స్ కి బాగా ఉపయోగపడుతుంది అనమాట కైటిన్ అన్నది. ఈ కైటిన్ అన్నది ప్లాంట్స్ యొక్క రూట్ సిస్టమ్ ని స్ట్రాంగ్ గా చేస్తుంది. అలాగే వాటి మనకి చెట్టు కొమ్మలు, చెట్టు కాండం ఏదైతే ఉంటుందో ఇవన్నీ కూడా చాలా హార్డ్, గట్టిగా స్ట్రాంగ్ గా ఉంచుతుంది అనమాట. అవుటర్ స్కిన్ అంతా కూడా చాలా గట్టిగా స్ట్రాంగ్ గా అవడానికి ఈ కైటిన్ అన్నది ఉపయోగపడుతుంది మొక్కలకి. సో ఈ కైటిన్ అంటే ఏంటి? ఈ కైటిన్ మనకి ఎట్లా దొరుకుతుంది, మనం ఇంట్లో ఫ్రీగా ఎలా తయారు చేసుకోవచ్చు ఈ కైటిన్ ని, దీనివల్ల ప్లాంట్స్ కొన్న ఉపయోగాలు ఏంటి, అలాగే ఈ కైటిన్ తింటే మనకి మానవులకి ఉపయోగం ఉంది, ఇవన్నీ కూడా మనం ఈ రోజు వీడియోలో చూద్దామండి. వెల్కమ్ టు మై ఛానల్ గాంధీస్ గార్డెన్ టు కిచెన్. నా ఛానల్ మీరు ఇప్పటివరకు చూడకపోయి ఉంటే చూడండి, చూసి సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఛానల్లో ఉన్న కంటెంట్ డెఫినెట్గా మీకు డిఫరెంట్గా కనపడుతుంది. డీటెయిల్గా ఉంటాయి మన వీడియోస్ అన్నీ కూడా. కొంచెం లెంగ్తీ ఉండొచ్చు వీడియోస్, బట్ కంటెంట్ ఎప్పుడు మన దగ్గర క్లియర్గా స్ట్రైట్ టు ది పాయింట్ ఉంటుందండి. సో చూసి వీడియో పూర్తిగా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్, బంధుమిత్రులందరూ కూడా షేర్ చేయండి. సో కైటిన్ అంటే ఏంటంటే ఇది యాక్చువల్గా ఒక బయోపాలిమర్. ఇది మనకి ఎక్కువగా షెల్ ఫిష్ నుంచి ఎక్కువగా వస్తుందండి. అంటే మనకి ప్రాన్స్ అంటే రొయ్యలు కానీ, క్రాబ్స్ అంటే పీతలు కానీ, ఇట్లా లోబ్స్టర్స్ కానీ వీటన్నిటి నుంచి వచ్చే షెల్స్ ఏవైతే ఉంటాయో ఆ షెల్స్ లో చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ కైటిన్ అన్నది. న్యాచురల్ గా అవైలబుల్ ఉండే మనకు సోర్స్ అనమాట అది. మీరు ఏ ఫిష్ షాప్కి వెళ్ళినా కూడా అక్కడ ఈజీగా బోల్డ్ అంతా ఈ ఫిష్ కానీ, మనకి ఫిష్ పైన అవుటర్ షెల్ కానీ, లేదా మనకి ప్రాన్స్ యొక్క అవుటర్ షెల్స్ కానీ, తర్వాత క్రాబ్స్ యొక్క అవుటర్ షెల్స్ కానీ, ఇవన్నీ కూడా మనకి వేస్ట్గా పాడేస్తూ ఉంటారు. సో వాటిల్ని తెచ్చుకుని మనం కంపోస్టింగ్లో మనం యాడ్ చేసుకుని మన ప్లాంట్స్ కుండీల్లో మనం వేసుకుని కంపోస్టింగ్ చేసుకుంటూ మొక్కలను దాని మీద పెంచుకుంటా ఉంటే మీకు ప్లాంట్స్ చాలా హెల్తీగా ఇట్లా గ్రీనరీగా పెరుగుతాయండి. చాలా అంటే చాలా గ్రీనరీగా వస్తాయి ఫస్ట్. ఎందుకంటే ఇందులో ఉండేది నైట్రోజన్తో పాటు మనకి ఇంకా అదర్ పారామీటర్స్ చాలా ఉంటాయన్నమాట. సో నైట్రోజన్ అన్నది ఇందులో ఏంటంటే స్లోగా రిలీజ్ అవుతూ ఉంటుందండి ప్లాంట్కి. సో ఒక్కసారి మొక్కకంతా కూడా అందేది అనమాట. సో స్లోగా రిలీజ్ అవుతూ ప్లాంట్కి అందుతూ ఉంటుంది అనమాట. సో ప్లాంట్ గ్రోత్ అన్నది కన్సిస్టెంట్గా ఈక్వల్గా పెరుగుతూ ఉంటుంది ప్లాంట్. ఈ కైటిన్ అన్నది మనకి ఏంటంటే ఈ ఫిష్ మార్కెట్లోకి వెళ్ళి మనం మార్కెట్లో ఉండే ఆ రొయ్యల మనకి వేస్ట్ కానీ, లేదా చేపల పైన పొట్టు ఏదైతే ఉంటుందో అది కానీ, లేదా లోబ్స్టర్స్, తర్వాత మన పీతలు, క్రాబ్స్, షెల్స్, ఏదైనా హార్డ్ షెల్స్ ఏదైతే ఉంటాయో వాటిలో ఎక్కువగా ఉంటుంది. అది తీసుకుని వచ్చి మనం కంపోస్టింగ్ చేసుకోవచ్చు. ఆ కంపోస్టింగ్ ఎలా చేయాలన్నది ఈరోజు మనం వీడియోలో చూద్దాము. దీని ఉపయోగాలు ఏంటంటే కైటిన్ వేయడం వల్ల ప్లాంట్స్ అనేవి ఫస్ట్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, చాలా హెల్తీగా గ్రీనరీగా పెరుగుతూ ఉంటాయి. ఇందులో క్లోరోఫిల్ జనరేషన్ బాగా ఎక్కువ పెరుగుతుంది. ప్లాంట్స్ ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చి, ఏదైనా పెస్ట్ వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తే ప్లాంట్కి, సో ఇదేం చేస్తుందంటే కైటిన్ ప్లాంట్ని సిగ్నలింగ్ పంపిస్తూ ఉంటుంది అనమాట. ఏం సిగ్నలింగ్ అంటే, అరే నువ్వు కెమికల్ రిలీజ్ చేయి, నీకు మీద మనకి పెస్ట్లు అటాక్ అవ్వబోతున్నాయి, సో నువ్వు కెమికల్ రిలీజ్ చేయంటే ప్లాంట్ ఏం చేస్తుంది అంటే కెమికల్ రిలీజ్ చేస్తుంది. అప్పుడు సో ఆ కెమికల్ రిలీజ్ చేసినప్పుడు ఆ రెస్పెక్టివ్ పెస్ట్ ఏదైతే ఉంటుందో, అది ఎఫిడ్స్ ఉండొచ్చు, మీలీబగ్ ఉండొచ్చు, వేరే ఇంకేదైనా ఉండొచ్చు, సో అవన్నీ కూడా రిపెల్ అయిపోతూ ఉంటాయండి. సో ఆ కెమికల్కి దాని మీద పాయిజనస్ కింద పనిచేస్తుంది కూడా. సో హెల్తీ ప్లాంట్స్ ఆల్వేజ్ ఏం చేస్తాయంటే వాటి కేర్ని అవే తీసుకుంటాయి. మనం బయట నుంచి ఎక్కువగా వాటికి మందులు కొట్టి, కెమికల్స్ కొట్టి చేయాల్సినంత అవసరం లేదండి. సో ఇది వ్యవసాయదారులు కూడా యాక్చువల్గా ఏంటంటే మీకు ఎక్కడ చూసినా ఈ వేస్ట్ అనేది చాలా హ్యూజ్ వాల్యూమ్స్లో దొరుకుతుంది. ఎస్పెషల్లీ ఇప్పుడు రైలు ప్రాసెసింగ్ యూనిట్స్ ఉంటాయి, అక్కడంతా కూడా ఈ వేస్ట్ని పాడేస్తూ ఉంటారు. సో దాన్ని మనం ఇట్లా వాడుకోవచ్చు అనమాట. సో వ్యవసాయదారులు ఏం చేయాలి, పొలంలో ఎక్కడైనా ఒక చోట గుంత లాంటివి తీసేసి దాంట్లో మనం ఈ రొయ్యలు వేస్ట్ అంతా వేసేసి కొంచెం కంపోస్ట్, మంచి వర్మ్స్ ఉన్న కంపోస్ట్ లాంటిది కానీ అటువంటిది ఏదైనా దాని మీద కవర్ చేసేసి దాన్ని అట్లీస్ట్ ఒక 3-4 ఇంచెస్ మనం పైన టాప్ లేయర్ కవర్ చేయాలి మీరు పొలంలో అట్లా వేసినప్పుడు.
వేసుకున్నప్పుడు. సో దట్ ఏంటంటే మనకి ఆ స్మెల్ పాయింట్ అనేది బయటికి రాదు, తర్వాత అది అదర్ క్రీచర్స్ ని అట్రాక్ట్ చేయకుండా ఉంటుంది అనమాట. లైక్ మనకి ఎలకలను కానీ పిల్లులు కానీ అట్రాక్ట్ చేయకుండా ఉంటుంది ఆ స్మెల్ బయటికి రానంతసేపు. సో అందుకని ఏంటంటే అట్లీస్ట్ ఒక 4-5 అంగుళాలు అంత లావు మనం దాన్ని కవర్ చేసేసేయాలి పొలంలో వేసుకునే బలం అయితే. సిమిలర్గా ఇళ్లలో ఎట్లా చేయాలో మనం సింపుల్గా ఒక ప్రొసీజర్ ఇప్పుడు మనం చూసేద్దాం. రొయ్య పొట్టు అంటాం కదా మనం చేపల షాప్లో, మనకి వాడు రొయ్యలు చేసిన పొట్టు ఉంటుంది కదా, అది తీసుకుని వచ్చుకుంటే మనకి దీంతో మంచి నైట్రోజన్ రిచ్ ఫెర్టిలైజర్ రెడీ చేసుకోవచ్చండి. సో ఇప్పుడు దీన్ని మనం కంపోస్ట్ చేసేద్దాం. సింపుల్ కంపోస్ట్ ప్రొసీజర్ ఎట్లా చేయాలి. సో దీనికి ముందుగా ఏం చేస్తున్నానంటే మనం కొంచెం కింద మట్టి వేసేద్దామండి. ఫస్ట్ లేయరు ఈ టబ్లో, టబ్బు ముందుకు పెడతాను. ఈ గెడ్డలు లాంటివి కొంచెం వెనక్కి వేసేద్దాం. సో దీంట్లో ముందు కొంచెం మట్టి చల్లేద్దాం. కింద ఒక లేయర్ మనం మట్టి వేసుకుందామండి. ఒక టబ్లో నేను ఇలా మట్టి నింపేశానండి. సో దీంట్లో మనం ఒక బెడ్ లాగా వేసేద్దాం. దీన్ని ఫస్ట్ ఇందులో ఒక లేయర్ వేసేస్తాను. ఫస్ట్ లేయర్ నేను సో వేసేసిన తర్వాత దీన్ని మనం పలచగా మళ్ళీ ఏం పరిచేసి ఇట్లా దీని మీద మళ్ళీ ఏగైనా మట్టి వేసేస్తాను. కొంచెం దీని మీద కొంచెం కంపోస్ట్. సో కంపోస్ట్లో ఉండే వామ్స్ కూడా మనకి హెల్ప్ చేస్తాయి అన్నమాట దీనికి. సో ఒక లేయర్ అయిపోయింది కదా, గెడ్డలాంటివి కొంచెం తీసేస్తాను. మళ్ళీ కొంచెం మట్టి. సో దీంట్లో మళ్ళీ ఏగైనా మిగిలినవి కూడా ఇందులో వేసేస్తానండి. దీన్ని కొంచెం పరసగా పరిచేసిన తర్వాత మట్టి వేసేద్దాం ఇందులో. దీని మీద మళ్ళీ కొంచెం కంపోస్ట్ వేసేస్తున్నాను. సో కంపోస్ట్లో ఉండే వామ్స్ కూడా మనకి ఇందులో ఫాస్ట్గా కంపోస్టింగ్ ఉపయోగపడతాయి. కొంచెం టాప్ లేయర్ కొంచెం ఎక్కువ వేసేద్దామండి, మట్టి కవర్ చేసేద్దాము. ఎందుకంటే మళ్ళీ లేకపోతే మనకి స్మెల్ అన్నది బయటికి రిలీజ్ అయిపోద్ది మనకి కొంచెం వేసుకుంటే. మంచి నైట్రోజన్ రిచ్ ఫెర్టిలైజర్ రెడీ అయిందండి. ఇప్పుడు ఇందులో చూద్దామా ఎలా ఉందో అన్నది లోపల. చూసారు ఎంత బాగా రెడీ అయిపోయిందో. నైట్రోజన్ రిచ్ అనమాట ఇది, ఫుల్ నైట్రోజన్ అనమాట ఇది. ఇందులో అసలు ఎక్కడ మనకి ఏమీ లేకుండా కంప్లీట్ కంపోస్ట్ అయిపోయింది. చూడండి పొడి పొడిగా అయిపోయింది మొత్తం. సో దాన్ని తిరిగేసి చూద్దాం మనం ఒకసారి బుట్టను మొత్తం కూడా. చూసారా మొత్తం కంప్లీట్గా డిజాల్వ్ అయిపోయినాయి, ఏమీ లేదు ఇందులో. ఎంత మిక్స్ చేసేసుకుని మనం ఒకసారి ఇంచక్కనే మొక్కలకి ఇచ్చుకుంటే భలే ఉంటుంది. మొక్కలు అయితే మట్టుకి బాగా వస్తాయండి. చాలా ఆకులు పెరగడం, వెజిటేటివ్ గ్రోత్ అంటే మనకు ఆకులు బాగా పెరుగుతాయి. మొక్క గ్రోత్ గ్రీనిష్గా చాలా లావిష్గా పెరుగుతాయి అన్నమాట మొక్కలు. ఫ్రెండ్స్ ఇప్పటివరకు చూసాం కదా మనం ఈ ఇంటిలో ఈజీగా తయారు చేసుకునే ఫెర్టిలైజరు, మనకు ఫ్రీగా దొరికే ఈ రొయ్యల వేస్ట్ నుంచి మనం తయారు చేసుకునే ఫెర్టిలైజరు మీకు అద్భుతమైన రిజల్ట్స్ని ఇస్తుందండి. గార్డెన్లో ప్లాంట్స్ చాలా హెల్తీగా ఉంటాయి, ఏ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. అలాగే మీకు ఫ్లవరింగ్ కానీ ఫ్రూటింగ్ కానీ కాయగూరలు కానీ అన్నీ కూడా చాలా బాగా వస్తుందండి ఈ ఫెర్టిలైజర్ ఇస్తే మీకు. ఇది క్లాత్ గ్రో బ్యాగ్ అండి. క్లాత్ గ్రో బ్యాగ్లో నేను ఈ మందార మొక్కను వేసానండి. మందార మొక్క చూస్తే మీకు ఇన్ని ఫ్లవర్స్ ఉన్నాయండి. అసలు చాలా బాగా వచ్చిందనమాట ఈ ఫెర్టిలైజర్ ఇచ్చిన తర్వాత. సో ఈ ఫ్లవర్ సైజ్ చాలా బాగా వచ్చిందండి. అట్లానే రావడం దీనికి మొగ్గలు కూడా చాలా బాగా వస్తున్నాయి. మొగ్గలు చూడండి ఎన్ని ఉన్నాయో, ఎక్కడ చూసినా మొగ్గలు బాగా వచ్చినాయి అనమాట. సో ఇక్కడ కూడా చూస్తే మొగ్గలు వచ్చినాయండి బాగా. అలాగే ఫ్లవరింగ్ అయితే మటుకి అద్భుతంగా వచ్చింది. చూసారా ఎంత పెద్ద సైజ్ ఫ్లవరింగ్. పింక్ కలర్ మందారాలు ఉన్నాయండి, చాలా బాగుంది కలర్ మటుకి. ఇది చూసారు ఎంత బాగుంది కలరు. చూడండి ఎంత బాగున్నాయి కలర్ అసలు. ఈ మందారాలు చూసారు ఎంత బాగున్నాయో. సో ఇట్లా కాయలు కూడా మనకి బాగా వస్తాయండి. సైజ్ కానీ లేదంటే ఎక్కువ రావడం కానీ అన్ని చిక్క బాగా వస్తూ ఉంటాయి అనమాట. ఇంట్లో మనం కంపోస్టింగ్ చేసేసుకోవచ్చు అండి. 30 to 45 days లోపల మనకి చాలా బాగా కంపోస్టింగ్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత వచ్చే సాయిల్ మిక్స్ ఏదైతే ఉంటుందో మనకి ఆ కంపోస్ట్ రొటీన్గా ఇచ్చుకుంటున్నారు అనుకోండి, ప్రతి వారం తయారు చేసుకుంటూ మనం ఒక 2-3 టబ్బులు పెట్టేసేసుకుంటే, ఇటువంటి టబ్ ఒకటి మనం తీసుకుని పెద్దది ఇంట్లో వేసేసుకుంటే మీకు గార్డెన్కి సరిపడా కంపోస్ట్ అంతా కూడా మనకి బాగా ప్రిపేర్
ప్రిపేర్ అయిపోతుందండి ఇది. సో ఈ కంపోస్ట్ ఏదైతే ఉందో ఇందులో కైటిన్ చాలా రిచ్గా ఉంటుందన్నమాట. సో ఈ కైటిన్ వల్ల ఇంకా కొన్ని ఉపయోగాలు ఏంటంటే నెమటోడ్స్ అండి. నెమటోడ్స్ని సాయిల్లో రాకుండా చాలా సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్పి దీని మీద స్టడీస్ ఉన్నాయండి ఆల్రెడీ. సో ఇది రెగ్యులర్గా మనం సాయిల్కి యాడ్ చేసుకుంటూ ఉంటుంటే, సాయిల్ అమెండ్మెంట్ కింద వాడుకుంటూ ఉంటుంటే నెమటోడ్స్ అన్న ప్రాబ్లమ్స్ ప్లాంట్ రూట్స్కి రాకుండా ఉంటాయన్నమాట. అంతేకాకుండా సాయిల్లో ఉండే రకరకాల ఫంగై కానీ డిఫరెంట్ వైరస్లు కానీ ఏవైతే ఉంటాయో ఇన్ఫెక్షన్స్ అవి కూడా రాకుండా ఈ కైటిన్ అనేది వాటికి సప్రెస్ చేసేస్తూ ఉంటుందన్నమాట. ఇంకోటి ఏంటంటే సాయిల్లో డిఫరెంట్ ఫంజై కానీ తర్వాత మైక్రోబ్స్ కానీ బ్యాక్టీరియా కానీ ఉంటాయి కదా, అవన్నీ ఏంటంటే సాయిల్లో ఉండే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైక్రోన్యూట్రియంట్స్, మ్యాక్రోన్యూట్రియంట్స్, తర్వాత మినరల్స్ వీటన్నిటిని రూట్స్కి అందించడానికి అవి సహకరిస్తూ ఉంటాయి. సో వాటి సంతతిని చాలా బాగా ఇంక్రీజ్ చేసేస్తుందండి ఈ కైటిన్ అనేది మనం ఎప్పుడైతే సాయిల్కి యాడ్ చేస్తామో అప్పుడు. ఎస్పెషల్లీ పొటాటో, తర్వాత మనకి ఇలాగ ఏదైనా రూట్ స్టాక్ ఏదైతే మనం పెంచుకుంటామో అంటే ఆలుగడ్డలు కానీ, పసుపులు కానీ, తర్వాత చామగడ్డలు కానీ, అల్లం కానీ, ఈ పొలాల్లో ఎస్పెషల్లీ ఏంటంటే ఈ వాడే మట్టి మన కుండీల్లో ఈ కైటిన్ మనం యాడ్ చేస్తే ఏమవుతుందంటే సాయిల్ బాండ్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని సమర్థవంతంగా చాలా బాగా ప్రివెంట్ చేసేస్తుందండి ఈ కైటిన్ అన్న కెమికల్ ఏదైతే ఉంటుందో అది. మనం అందుకనే దీన్ని రెడీ చేసేసుకుని ముందు లార్జ్ వాల్యూమ్స్లో రెడీ చేసేసుకుంటే దాన్ని మనం పంటకి ఇచ్చేటప్పుడు పొలంలో కూడా స్ప్రెడ్ చేసేసుకోవచ్చు. అలాగే మన కుండీల్లో కూడా మనం అప్పుడప్పుడు దీన్ని యాడ్ చేసుకుంటూ ఉంటుంటే సైకిల్ రొటేషన్ బేసిస్లో కొన్నాళ్ళకి మన గార్డెన్ చాలా హెల్తీగా తయారవుతుందండి. సో ఎప్పుడైతే కైటిన్ మనం మొక్కలు వేయడం మొదలెడతామో ఆ మొక్కలు రెసిస్టెంట్గా పెరుగుతూ ఉంటాయి, అంటే వాటికి రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది అనమాట. సో ఇన్ఫెక్షన్స్ రావు, తర్వాత గట్టిగా స్ట్రాంగ్గా పెరుగుతాయి, అవుటర్ స్కిన్ స్ట్రాంగ్గా ఉంటుంది, ఈజీగా ఇరిగిపోవడం అన్నది జరగదనమాట. సో చాలా స్ట్రాంగ్గా పెరుగుతూ ఉంటాయి. తర్వాత మనకి ఈల్డ్ ఏదైతే ఉంటుందో అంటే ఫ్లవరింగ్ కానీ ఫ్రూటింగ్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతాయండి. సైజ్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో ఒక్క కైటిన్ వాడడం వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయండి మనకి. ఈ కైటిన్ వాడితే డెఫినెట్గా మీకు రిజల్ట్స్ అనేవి కనపడతాయి. బట్ వెజిటేరియన్స్ కొంచెం ఇబ్బంది ఇది. ఈ కైటిన్ అనేది మనం ఆల్రెడీ డైనింగ్ టేబుల్ మీద ఎప్పటికప్పుడు తినుంటామండి. తప్పకుండా ఏదో ఒక దాంట్లో ఏదో ప్లాంట్ బేస్డ్ కైటిన్ కానీ లేదా ఈ మెరైన్ ఫుడ్ సంబంధించిన కైటిన్ కానీ మనం డిఫరెంట్గా మనం తినుంటాం. సో ఈ కైటిన్ అనేది మనం తింటూ ఉంటే ఏమవుతుందంటే మనకి గట్ హెల్త్, మన బాడీలో ఉండే గట్ ఏదైతే ఉందో గట్ సిస్టంలో ఉండే బ్యాక్టీరియా చాలా ఉంటుందండి, డిఫరెంట్ బ్యాక్టీరియా మనకి. అవి ఉంటేనే మన బాడీలో మనం తినే రకరకాలన్నీ కూడా డైజెస్ట్ అవ్వడానికి కానీ అన్నిటికీ ఉపయోగపడుతూ ఉంటుంది. గట్ హెల్త్ ఎంత బాగుంటే మనం అంత హెల్తీగా ఉంటాం అనమాట. సో ఆ గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేసే బ్యాక్టీరియాని ఇంప్రూవ్ చేయడానికి కైటిన్ అన్నది చాలా బాగా ఉపయోగపడుతుందని సైంటిఫిక్ స్టడీస్ ఉన్నాయండి. ఈ ఫారెన్ కంట్రీస్లో ఏంటంటే యాక్చువల్గా ఈ మన రొయ్యల పైన ఉండే స్కిన్ ఏదైతే ఉంటుందో దాంతోనే కలిపి మీకు ఫ్రై చేసి ఇస్తారండి, అట్లానే తింటారు కూడా. సో దట్ ఏంటంటే అందులో ఉండే కైటిన్ మొత్తం మనం డిజాల్వ్ చేసుకోవచ్చు అనమాట బాడీలోకి. సో ఇదండి కైటిన్ గురించి ఒక ఈజీ అండ్ అబండెంట్గా అవైలబుల్ ఉండే ఒక మంచి ఫెర్టిలైజర్, పెస్టిసైడ్, ఫంగిసైడ్ ఏదైనా అనుకోవచ్చు దీన్ని మనం. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్ బంధుమిత్రులందరికీ కూడా షేర్ చేయండి. ఫార్మర్స్ కూడా మీరు మీ పొలంలో ఏదైనా చిన్న గుంతలాంటి తవ్వి అక్కడ దొరికే ఈ వేస్ట్ అంతా తెచ్చి వేసేయండి, మంచిగా కంపోస్ట్ అయిపోతుంది. ఒక నెల 2 నెలల లోపల మీకు అక్కడ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకో గుంత తవ్వేయండి, ఇంకో గుంత తవ్వండి. సో అది మీరు మళ్ళీ అగైన్ ఫామ్లో మొత్తం స్ప్రెడ్ చేసేసేయండి. ఇది మీరు 1 year 2 years చేసేటప్పటికి చాలా బాగా ఉంటుందండి. దీంతోపాటు మనం లాస్ట్ వీడియోలో ఆల్రెడీ ఓడబ్ల్యూడిసి ఉపయోగాలు చూపించాం కదా. సో ఓడబ్ల్యూడిసిని దీంతోపాటు మీరు స్ప్రెడ్ చేసినప్పుడు పొలంలో బంగారం పండించవచ్చండి, ఏ మందులు అవసరం లేకుండా. ముందు రోజుల్లో మీరు అందరూ కూడా ఈ పద్ధతులకి మీరు కన్వర్ట్ అవుతారని ఆశిస్తున్నానండి. ఇంకొక మంచి వీడియోతో ఇలాగే మంచి కంటెంట్తో మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే, నా పేరు గాంధీ ప్రసాద్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాంధీస్ గార్డెన్ టు కిచెన్. థ్యాంక్ యూ అండి.